ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవుని యొక్క ప్రసన్నత ఈ ఉదయమున మనం అనుభవించదగినట్లు ప్రభు మనకు సహాయం చేసినారు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గల దేవుడవై ఉంటున్నారు. గడిచిన రాత్రి మనం చక్కగా నిద్రపోయి ఉదయమున లేచి ప్రభును ఘనపరచదగినట్లు మంచం నుండి పడుక నుండి మనల్ని లేపిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయం నిశ్చయముగా ప్రభు మన జీవితంలో అద్భుతం చేయుటకు సమర్థుడవై ఉంటున్నారు. ఆయన ప్రేమమయుడవైన దేవుడవు, ఆయన కనికర సంపన్నుడవైన దేవుడవు. ఆయన మనల్ని ఎన్నడూ మరువని, చేయవిడువని, ఎడబాయని దేవుడవు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభునందలి విశ్వాసం కలిగిన వారు ప్రతివారు కూడా ధైర్యం కలిగిన వారై నిలబడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనతో ఇలా మాట్లాడుతున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఒక ప్రశ్న కదా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే ఆ ఒక సత్యం, ఆ ఒక బోధ్యం, ఆ ఒక తలంపు మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా మనం విజయం సాధించగలుగుతాం. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తిగా, ఒక సహోదరుడిగా, సహోదరిగా ఈ ఉదయం వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమిత్రమా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నప్పుడు గుర్తుంచుకోవాలి, ఆయన విజయం ఇచ్చిన దేవుడవే, ఆయన పరాజితుడైన దేవుడవు కాదు. ఎందుకంటే రోమన్ సైనికులు అతన్ని చంపివేసి సమాధి చేసి, సమాధికి కావలిగా ఆరోగ్య దృఢగాత్రులైనటువంటి సైనికులను ఆయుధములతో కావలిని ఏర్పాటు చేశాడు. అంతే మాత్రం కాదు, యేసుప్రభు వారి యొక్క సమాధి ఎదుట పెట్టిన రాయిని భద్రము చేసి ముద్ర వేసినటువంటి కావలి వారు ఉన్నటువంటి స్థలములో 3వ దినం వాటి అన్నిటినీ విభేదించి, అన్నిటినీ పొర్లించి జీవం కలిగిన దేవుడు బయటికి వచ్చినాడు. ఆ దేవుడు మనతో కూడా ఉండుండగా, ఆయన ఆత్మ మనలో నివాసం చేయుచుండగా మనం సాధారణమైన మనుషులమై కాదు, అసాధారణమైన మనుషులమై మార్చబడతాం. చూడండి, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్లానిలో మీరు, మీ కుటుంబం, మీ తరములు, లేదా మీ వ్యాపారం, మీ పాడి పంటలు అన్నీ కూడా దేవుని ప్లాన్లో ఉన్నదా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది గుర్తుపెట్టాలి. దేవుని ప్లానులో ఉన్నట్లయితే పరాజయం ఎన్నడూ మిమ్మల్ని ముట్టవు. దేవుని ప్లానులో, సంకల్పములో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను పాటించు వారిగా నిలబడినట్లయితే ప్రభు నిశ్చయముగా ఈ పగలు విజయం మీకు అనుగ్రహిస్తాడు. ఆయన కరుణామయుడవండి. మీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో ప్రాణం విడిచిపెట్టి ప్రేమించిన ఒక దేవుడు ఈ ఉదయం మనతో కూడా ఉన్నాడు. మోషే విషయంలో ఒకసారి మీరు చూడండి. మోషే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అయి మార్చబడ్డారు. దేనికోసం? ఐగుప్తులో బానిసలై జీవించుచున్న ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఒక విమోచకుడుగా మారాడు. ఆ విమోచకుడు అయినటువంటి మోషే ఫరో రాజు దగ్గరికి వెళుతున్నప్పుడల్లా ఫరో మోషే యొక్క మనస్సును నిరాశపరచదగినట్లు చాలా విపరీతముగా మాట్లాడినారు. స్తోత్రం. హల్లెలూయా. మోషే యొక్క హృదయమును కృంగతీయగలిగినట్లు ఫరో మోషేతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ వచ్చాడు. ఆయనను మోషే వెనకకు తిరిగి చూడలే. కారణం, పంపినవాడు ఎవరు తెలుసా? సకలమును జయించిన దేవుడవు, ఆకాశమును, భూమిని, సముద్రమును నియంత్రించుచున్న జీవం కలిగిన దేవుడవు. తనకు ప్రత్యక్షమైన ఆ దృశ్యం తన మనస్సు నిండా ఉంటుంది.
ఎప్పుడు హోరేబు పర్వతం దగ్గర మండుచున్న ఆ అగ్ని పొదలో ప్రత్యక్షమైన దేవుని సాన్నిధ్యం తన కన్ను మూసినా అదే కనబడుతుంది. హల్లెలూయా. తనతో మాట్లాడిన స్వరం తన చెవిలో అలాగనే వినబడుతుంది. నా ప్రియమిత్రమా, ఈ కృపాయుగములో జీవించుచున్న నీ కొరకు ప్రభు సిలువలో ప్రార్థించిన ఒక ప్రార్థన ఉంటుంది. ఆయన చూపించిన త్యాగం, ఆయన చూపించిన ప్రేమ, స్తోత్రం, తన శరీరమును శిథిలం చేస్తూ చివరి పొట్టు రక్తం వరకు నీ కొరకు కార్చిన దేవుడు నిన్ను పరాజితుడుగా ఉండడానికి అనుమతి ఇచ్చే దేవుడవు కాదు. ఈ ఉదయం నీ హృదయములో ఆత్మ నివసించుచున్నాడు. దేవుని ఆత్మకు నీవు నీ హృదయములో చోట ఇచ్చినట్లయితే నిశ్చయముగా నీ విజయమును పొందుతావు. అందుకే పరాజయ భయములోను నిరాశలో ఉన్న కొరింథు సంఘానికి పౌలు గారు ఒక మాట అడుగుతున్నారు. మీరు దేవుని ఆత్మ నివసించు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఈ రెండు సత్యం. ఒకటి, నేను దేవుని ఆత్మ నివసించు ఆలయం. రెండవది, ఆయన ఆత్మ మనలో, మనం దేవుని మందిరం, దేవుని ఆత్మ నివసించు ఆలయం. హల్లెలూయా. ఈ బోధ్యం మనలో ఉన్నట్లయితే శత్రు మనలని ఎన్నడూ నిరాశపరచడు. నేను కని విని ఎరగలేని అనేకమైన అద్భుతములు దేవుడు మన జీవితంలో చేస్తాడండి. మోకాలు నీ కణిలు విడవగలిగినట్లయితే నిన్ను వెదక్కి దేవుని ప్రేమ నీ వెంటాడుతుంది. నా ప్రియమిత్రమా, నీకు అసాధ్యమని చెప్పి నీ రెండు చేతులు ఎత్తినట్లయితే దేవుడు నిన్ను కాపాడగలిగిన దేవుడవే. ఈ ఉదయం ఒక మంచి యవనస్తుడండి, చక్కగా ఈత వచ్చినటువంటి ఒక యవనస్తుడు, ఆరోగ్య దృఢగాత్రుడైనటువంటి ఒక యవనస్తుడు. అతడు ఒక ప్రవహించుచున్న వాగులలో ఈత ఉంటున్నారు. చాలామంది అతన్ని చూసి సంతోషిస్తున్నాడు. కానీ ఆయన ఈత కొట్టుచున్న సమయంలో అకస్మాత్తుగా ఆ నీళ్ళలో ఉన్న ఒక బండకు తన కాలు తాకిందండి. కాలు తాకినప్పుడు ఆ దెబ్బకు తన స్పృహ కోల్పోయింది. మనకు తెలుసు, కొన్ని పార్ట్స్లో దెబ్బలు తగిలితే ఇమ్మీడియట్లీ మనం అన్కాన్షియస్ అయిపోతాం. ఆ మంచి యవనస్తుడు అన్కాన్షియస్ అయిపోయాడు. కానీ చూసిన వారందరూ అనుకుంటున్నాడు, ఈయన నీళ్ళలో అనేక అభ్యాసములు చేసేవాడే, ఆయన ఏదో ఒకటి చేస్తున్నాడని అందరూ చప్పట్లు కొట్టాడు. కానీ ఆ చప్పట్లు కొంతసేపట్లో సైలెంట్ అయిపోయింది. కారణం, ఆ వ్యక్తి మునిగిపోయాడు. అప్పుడు అందరూ అంటున్నారు, అయ్యో అతడు పోయాడే. నేను ఒక మాట చెప్తామండి, నీళ్ళలో మునిగి పోవుచున్న ఈత రాని ఒక వ్యక్తి రెండు చేతులు పైకెత్తి చూపిస్తాడు. దానికి అర్థం, నేను పరాజితుడైపోయాను, నన్ను కాపాడు. ఎప్పుడైతే అలా చేయగలమో దేవుడు నిన్ను చేతులు పట్టి లేవనెత్తాడు. పేతురు నీళ్ళలో మునుగుచున్నప్పుడు చేతులు పైకెత్తాడు. ఆ ఆలయం పాడైపోవడానికి, ఆ శరీరం నశించిపోవడానికి దేవుడు అనుమతి ఇవ్వకుండా ముంచి వేద్దామని చెప్పిన స్థలంలోనే చేతులు పెట్టి నిలబెట్టాడు. ఈ ఉదయం మీరు దేవుని ఆలయమై ఉన్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎరుగుచున్న వ్యక్తివైతే, గుర్తించుచున్న వ్యక్తివైతే, ప్రభును ప్రేమించుచున్న వ్యక్తివైతే, నీవెక్కడైతే మునిగిపోతుందని అనుకుంటున్నావో దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టబోచున్నాడు. తలలు వంచుతాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధురా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న దేవా, ఈ ఉదయమున నిరాశతో, వేదనతో, బాధలతో, సమస్యలతో కొట్టుమిట్లాడుచున్నటువంటి ఈ ప్రజలను నీ చేతికి అప్పగించి ప్రార్థిస్తుంటున్నాం. వారి మునిగిపోతాడని, వారు లేకుండా పోతాడని కలవరపరచబడి అలలు వలె కొట్టుమిట్లాడుచున్న సమస్య మధ్యలో దేవా, నీ సహాయ హస్తం వారికి కావాలి. ఈ పగలు నీ వారితో మాట్లాడారు, నీ వారితో కూడా ఉన్నందుకు స్తోత్రం. ఈ ఉదయం గొప్ప ధైర్యముతో ప్రభు నాతో కూడా ఉన్నాడని, నేను ఇక పరాజితుడు కాదు అని మంచి ధైర్యముతో ముందడుగు వేయగలిగినట్లు నిలబెట్టేసయ్యా.
ఆశీర్వదించు. వారి కుటుంబమును, తరములను, వారి వ్యాపారములను, వారి పాడి పంటలను, వారి బిజినెస్లను దీవించు ప్రభువా. దేవా, వారి రాకపోకడలను దీవించు ప్రభువా. సమస్త విషయమునందు దేవుని ఘనమైన నామం ఘనపరచబడుటకు సహాయం చేయి. కృప చూపుమని ఈ ఉదయమందయు నీ ప్రేమలో ఈ దినమందయు మేము గడుపుటకు సహాయం చేయమని ప్రభు ప్రేమలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను సమృద్ధిగా దీవించునుగాక. హల్లెలూయా. వ్యత్యస్తమైన సందేశములు ప్రతిరోజు మీరు ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొత్తండి. మీ ప్రార్థనలు, మీ నిర్దేశములు మాకు తెలియచేయండి. మనం కలిసి ప్రార్థిస్తాం. అద్భుతం చేయువాడు మనకు తోడుగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.